నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. మండలి సమావేశాలకు హాజరైన పవన్ సచివాలయాలకు రంగులు వేసేందుకు తొలగించేందుకు 101 కోట్లు అని వెల్లడి. కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపాటు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారాన్ని తప్పకుండా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి. కాళోజీ కళాక్షేత్రాన్ని జాతికి అంకితం చేసిన సీఎం రేవంత్. ఇక డీటెయిల్స్ చూస్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు శాసన మండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు. గతంలో సచివాలయకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు 101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు 49.8 కోట్లు, రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు. అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 ఎస్డబ్ల్యూపీసీలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు. కొత్త మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని, ప్రైవేటీకరణ కోసమే అడ్మిషన్లు వద్దన్నారని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. ప్రైవేటీకరణ అనేది కూటమి సర్కారు ఫిలాసఫీ అని, అందుకే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గొప్ప ఆలోచన. గ్రామాల్లోకి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను పంపి పేదలకు వైద్యం అందించాం. మా హయాంలో ఎలాంటి సౌకర్యాలు అందించామో ప్రజలకు తెలుసు. ఏపీని మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ పనిచేశారు. అంటే ఒకసారి ఆలోచన చేయండి. జగనన్న హయాంలో మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు వైద్య సేవలు అందించామనేటువంటి విషయం. ఒక ఆరోగ్యశ్రీనే తీసుకుందాం. మరి ఆరోగ్యశ్రీ పేదవాడ ఆరోగ్యానికి ఎంతగానో భరోసానిచ్చినటువంటి పథకం ఆరోగ్యశ్రీ. మరి ఆరోగ్యశ్రీ మనం చూసినట్టయితే ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని మనం మెరుగులు దిద్ది 3,257 ప్రొసీజర్లకి మనం తీసుకువెళ్ళాం. అలాగే నెట్వర్క్ హాస్పిటల్ యొక్క సంఖ్యని కూడా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మనం పెంచడం జరిగింది. 5 లక్షల వరకు వర్తించేటువంటి లిమిట్ ఉన్నటువంటి మరి ఆరోగ్యశ్రీని 25 లక్షల వరకు కూడా మనం పెంచి తీసుకువెళ్ళడం జరిగింది. అలాగే ఇక ఆరోగ్యశ్రీకి ఒక సరికొత్త డైమెన్షన్ని యాడ్ చేస్తూ
ఆరోగ్య ఆసరా అంటూ ఒక పేషెంటు ఏదైనా సర్జరీ అయ్యి మరి అయిన తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళి కోలుకునేటువంటి సమయంలో అంటే రికవరీ పీరియడ్లో కూటమి ప్రభుత్వం ఇసుక కోసం మద్యం కోసం ఆలోచిస్తుంది తప్ప మహిళల భద్రత గురించి పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి సొంత జిల్లాలో లా విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులందరూ ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు. శాసన మండలిలో వరద కళ్యాణి మాట్లాడుతూ 108, 104 ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గాల్లో దీపంలా ఉంది. భద్రత అనేది ప్రమాదకరమైన స్థాయిలో ఉంది. అసలు ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మహిళల రక్షణ కోసం దృష్టి పెట్టండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ ఉంది. ఈరోజు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఒక లా విద్యార్థినిపై 4 అబ్బాయిలు అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయం ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఎంత దారుణం! రోజుకొక సంఘటనలు మనం వింటూ ఉన్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ప్రవేశపెట్టిన దిశ వ్యవస్థని ఈరోజు నిర్వీర్యం చేశారు. వీళ్ళు మహిళల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి, పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కోసమే వీళ్ళు వాడుతున్నారు తప్ప మహిళల రక్షణ కోసం ఏమాత్రం దృష్టి పెట్టని పరిస్థితి. అందువల్లే ఇలా రోజుకొక సంఘటన మహిళల మీద, అమ్మాయిల మీద, మైనర్ బాలికల మీద మనం రోజు అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, అఘాయిత్యాలు, లైంగిక దాడులు, వేధింపులు రోజు చూస్తూ ఉన్నాం. మొన్ననే హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది, రోజుకి ఈ రాష్ట్రంలో గంటకి 2 మహిళల మీద ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రోజుకి ఇంచుమించు 48-49 మంది మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయని సాక్షాత్తు ఈ కూటమి ప్రభుత్వమే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత భయానక పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్. హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కాళోజీ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అనంతరం అక్కడ కాళోజీ జీవిత విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీకి తిలకించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మరి కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించాలని ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చెయ్యాలని ఈరోజు మన ప్రభుత్వం కంకణ బద్దులై ఈ వరంగల్ గడ్డ మీద కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఉన్నతాధికారులు, పార్టీ నాయకులు, పిసిసి అధ్యక్షులు, ప్రాణ సమానులైన 33 జిల్లాల నుంచి తరలి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం మా ఆడబిడ్డలకే అంకితం. ఎందుకంటే ఈనాడు నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా, నేను ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని అయినా, ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే, సోనియమ్మ ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడమే కాదు, వీడికి తరలి వచ్చిన వేలాది మంది ఆడబిడ్డలు గ్రామ గ్రామాన, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ రాజ్యం రావాలి,
మీ రేవంత్ అన్న ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని మనసుని వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారాన్ని తప్పకుండా అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. వరద నష్టంపై శాసన మండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు వర్షాలతో 1,56,393 హెక్టార్లలో వ్యవసాయ ఉద్యానవన పంటలకు నష్టం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో 17,000కు తగ్గించేసిన పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ఒకేసారి 25,000కు పెంచిందని స్పష్టం చేశారు. బుడమేరు వరదల్లో పంట నష్టానికి 319.8 కోట్లు పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కేవలం 20 రోజుల్లో పరిహారాన్ని రైతుల ఖాతాలు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రూపాయి పెంచుతారు, పెంచకపోతే సైలెంట్గా ఉంటారు, దాన్ని తగ్గించారు. ఈ రోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. అధ్యక్ష, ఫస్ట్ టైం అధ్యక్ష గొప్ప చెప్పడం కాదు. మొన్న ఎప్పుడైతే వరదలు వచ్చాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా సమావేశం పెట్ట అధ్యక్ష, మొన్నటి వరకు 17,000 ఇచ్చేవారు హెక్టార్కి. ఈరోజు వరి, వేరుశెనగ, పత్తి మరియు చెరకు పంటలకు 17,000 నుంచి 25,000 రూపాయలు ఒకేసారి పెంచాం అధ్యక్ష. 25,000 రూపాయలు. అదేవిధంగా ఇతర పంటలకి 15,000 రూపాయలు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం అధ్యక్ష. ఎవరివే కాదు, చరిత్రలో మొన్న ఏదైతే ఆగస్టు సెప్టెంబర్ నెలలో బుడమేరు కానీ ఈ ప్రాంతం అంతా భారీ వర్షాలు వచ్చి నష్టపోతే 25 రోజుల్లో మొత్తం ఎన్రోల్మెంట్ చేయించి 319.08 కోట్ల రూపాయలు, మరొకసారి చదువుతున్నాను, 319.08 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా 20 రోజుల్లోనే రైతుల ఖాతాలు వేసిన ప్రభుత్వం అధ్యక్ష. ఇది డైరెక్ట్ గా వేసాం. ఈ రోజు ఇంతకంటే ఇంకొక విషయం, ఇంతవరకు అధ్యక్ష కౌలు రైతుల ఖాతాల్లో ఇప్పుడు డబ్బులే లేదు. ఈ రోజు ఏదైతే మేము 319 కోట్లు ఇచ్చామో 80% కౌలు రైతులకే ఇచ్చాం. మీరు చూసుకోండి. ఈరోజు ఆ రకంగా స్పందించాం అధ్యక్ష. ఇంకా మీరు జూలైలో ఏదైతే ఈస్ట్ వెస్ట్ గోదావరికి కడప పెద్ద దర్గాను సినీ హీరో రామ్ చరణ్ సందర్శించారు. దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. గతంలోనూ దీన్ని సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. రామ్ చరణ్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అవసరం లేదు.
ఇంతమంది వస్తారని అనుకోండి. మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు వచ్చినది. నేను బహుశా 12 సంవత్సరాల క్రితం వచ్చాను. చాలా ముఖ్యమైన శ్రమ, ఎలాగైనా మా కెరియర్కి చాలా ఉపయోగపడే శ్రమ. మీ అందరూ తెలిసిన మరొక రిలీజ్కి ఒక్కరోజు एक दिन पहले इधर आया था और उनके मैसेज किया, बात बताया था और आप सबको అందరూ తెలుసు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ నాకు ఎంత మంచి స్టార్ట్ తీసుకొచ్చింది. సో ఈ డైలాగ్ ఎప్పటికీ నేను ఓడిపోయి వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును జైల్లో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని విశ్రాంత ఐఏఎస్ పివి రమేష్ చెప్పారన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు తెలుసునని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో పొరపాట్లు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి పొరపాట్లు జరగలేదు. కొన్ని లక్షల మందికి మేళ్లు జరిగాయి. నా యొక్క స్టేట్మెంట్ ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నారని అదే మాట రాత్రి కూడా చెప్పారు. అధ్యక్ష, ఒక సీనియర్ విశ్రాంత అధికారి కేసుని వాంగ్మూలాన్ని ఫ్యాబ్రికేట్ చేశారంటే, తప్పుదారి పట్టించారంటే ఇది ఒక మహాకుట్ర అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం స్పందించాలా. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను అధ్యక్ష నేను. ఎందుకంటే సభానాయకుడు ముఖ్యమంత్రి గారి మీద గౌరవ మర్యాదలకు సంబంధించి 53 రోజులు జైల్లో దుర్మార్గంగా పెట్టిన కుట్రకు సంబంధించి స్వయంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి డీజీపీ గారికి లేఖ రాశారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి దీని మీద విచారణ చేయమని డీజీపీ గారికి లేఖ రాస్తే ఆ లేఖ మీద డీజీపీ గారు స్పందించారా లేదా, స్పందించకుంటే ఎందుకు స్పందించలేదు, స్పందించి ఉంటే ఏం జరిగింది, దీని మీద తేల్చాలా. దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ రోజు 0 అవర్ ని రద్దు చేయండి. 0 అవర్ ని రద్దు చేసి సభలో ఉన్నటువంటి సభ్యుల అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విశ్రాంత ఐఏఎస్ అధికారి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తున్న మాట, వారు కొత్తగా ఇప్పుడు చెప్పే మాటలు కాదు, ఆనాడే చెప్పి ఉన్నారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు. హలహార్వి మండలం గూల్యం వద్ద నిర్మించ తలపెట్టిన వేదావతి నదిపై మినీ హైడ్రాలిక్ ప్రాజెక్టు నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం ఆలూరులో ప్రజా సంఘాల నాయకులు జ్యోతి బసు భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే విరూపాక్షి అసెంబ్లీకి వెళ్లి వేదావతి సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. మరి రైతుల పైన కానీ, రైతుల కూలీల పైన కానీ, ఎటువంటి అభివృద్ధి పైన కూడా ఏమాత్రం కూడా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదని కూడా అర్థమవుతుంది. నిజంగా గెలిచిన వ్యక్తి శాసనసభ్యుడు, గౌరవ శాసనసభ్యుడు అసెంబ్లీకి హాజరు కావాలి. ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంత రైతు కూలీలు, గ్రామాల అభివృద్ధి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు లేక చాలా మంది ఆస్పర్ మండలంలో నీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరి నివాకాల నుంచి గొలాపురం ఏరియాలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద నిర్మిస్తే ఆ ప్రాంత, ఆ మండల ప్రజలు చాలా దాహర్తి తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ లేవనెత్తే ఇక్కడ ఎన్నికై శాసనసభకు పోవాల్సింది, కానీ ఈ శాసనసభ్యుడు అసెంబ్లీకి పోదు. మరి మన కర్మ ఏమో ఆరు నుంచి ఎన్నికైన వాళ్ళంతా అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా పట్టించుకోరు, ఎన్నికైన ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి వేదావతి ప్రాజెక్టు విషయంలో నిధులు కేటాయించే వరకు మనం సమిష్టిగా పోరాడి అధికార పార్టీ వాళ్ళని వదిలేద్దాం. ఇక్కడ గెలిచిన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధినేత జగన్పై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మంత్రి లోకేష్ తో పాటు మరో 4గురిపై వైసీపీ శ్రేణులు మంగళవారం పట్టాభిపురంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ, తమ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసినట్లే తాము ఫిర్యాదు చేసిన వ్యక్తులను అరెస్టు చేయాలన్నారు.
లోకేష్ను అరెస్టు చేసి చట్టం తన పని తాను చేసుకుపోతుందనే విషయాన్ని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన ట్విట్టర్ నుంచి పెట్టినటువంటి పోస్ట్ ఇది. దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? ఏదో చిన్న చిన్న వాళ్ళు పోస్టులు పెట్టారని చెప్పేసి తీసుకెళ్ళి నిర్బంధించి ఇల్లీగల్ కస్టడీలో పెట్టి వారిని చేయి చేసుకొని వారిని కొట్టి ఇబ్బంది పెడుతున్నారే. నారా లోకేష్ గారి సాక్షాత్ ఆయనే మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద పోస్టులు పెట్టారు. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఈ కేసు రిజిస్టర్ చేయాలంటున్నారు. చేయకపోతే చట్టం తన పని తాను చేసుకోవటం లేదని అర్థం. ఇది ఇచ్చి మేము ఊరికి వెళ్ళిపోవట్లా, ఎక్నాలజిమెంట్ కూడా తీసుకుంటున్నాం. ఎక్నాలజిమెంట్ సంతకం చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అది తీసుకుంటున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని తీరు కొలువూరు ఉత్తరాది మఠం శ్రీ సత్యాత్మ తీర్థస్వామి మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొంచెం వెనక ఫ్రేమ్ వస్తుంది, కొంచెం ఇంకా వెనక్కి రండి స్వామి, ఫ్రేమ్ వస్తుంది స్వామి, వెనక్కి రండి అన్నా, వేనన్నా కొంచెం ఇంకా కొద్దిగా వెనక్కి, ఇంకా కొద్దిగా ఇంకెందుకు కొద్దిగా ఒక్క నిమిషం కొంచెం. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో జలవనరుల శాఖలో విధ్వంసాలు జరిగాయని పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఎక్కడ ప్రాజెక్టులను అభివృద్ధి చేసినా దాఖలాలు లేవని, అలాగే లస్కర్లకు కూడా జీతాలు ఇవ్వాలని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉందని అన్నారు. దీనివల్ల ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని సూచించారు. కనీసం మెయింటెనెన్స్ అనేది లేకపోతే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది అధ్యక్ష. నష్టం కంటే గత 5 సంవత్సరాల పాలనలో విధ్వంసం జరిగిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే ప్రతి సంవత్సరం కూడా ఈ కాలువల మీద కానీ, డ్రైన్స్ మీద కానీ ఈ తూడు, గొరవడెక్క వంటి తొలగింపు పనులు, అదేవిధంగా ఏదైతే డోర్సు, షట్టర్సు, రోప్సు ఇటువంటివి రిపేర్లు, అదేవిధంగా గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్, అత్యవసరంగా గండ్లు పోడ్చడం, ఇటువంటివి ఏవైతే గట్లు బలోపేతం, ఇటువంటి అత్యవసరమైనటువంటి పనులు ఏవైతే మెయింటెనెన్స్ ఉంటాయో మరి అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రబీ సీజన్ తర్వాత వేసవి కాలంలో చేస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ దురదృష్టం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో వీటికి మరామతుల మాట అటుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి స్థితిలో కూడా రాష్ట్రంలో మనం చూసాం అధ్యక్ష. ఏదైతే పులిచింతల గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఏదైతే మరి గుండ్లగమ్మ గేట్లు ఎట్లా కొట్టుకుపోయాయో, ఫెంచా ప్రాజెక్ట్ ఎట్లా కొట్టుకుపోయిందో, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి గాలిలో కలిసిపోయి 42 ప్రాణాలు పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఆనాటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్రసాదం వదిలి కనీసం వాళ్ళు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే ఏదైతే ప్రత్యేకించి, ఎందుకంటే మేము కూడా ఒక రైతు బిడ్డగా మన గోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తిగా నేను కూడా చూడడం జరిగింది. పర్టికులర్గా ఈ ఇరిగేషన్ వ్యవస్థలో ఏదైతే సిఈఎస్సీలు ఎంత కీలకమో, లస్కర్లు అంటే ప్రతి కిలోమీటర్లకి బాధ్యతగా పనిచేసిన లస్కర్లు కూడా అంతే ముఖ్యం అధ్యక్ష. 7,224 లస్కర్లు అవసరం ఉంటే
గత ప్రభుత్వం కనీసం 1517 లస్కర్లు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే వాళ్ళకి సంవత్సరం నుంచి లస్కర్లకే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది అధ్యక్ష. ఇంకా ఎంత అన్యాయం అంటే ఇప్పుడే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్, ఒక గౌరవ సభ్యులే కాదు ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులు కూడా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఆ లిఫ్ట్ స్కీమ్స్ నిలిచిపోయిన విషయం నా దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. మేము మొన్న ముఖ్యమంత్రి మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబయోగి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం ఆదివాసుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఇటీవల ఇచ్చాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీడీఏ కేంద్రాన్ని మంజూరు చేస్తామని తెలిపారన్నారు. నా పేరు వాబయోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. గత ప్రభుత్వం 2022లో జిల్లాల విభజన చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకి ముఖ్యంగా ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఆదివాసి మైమైకంగా ఉంటే ఆ సీతంపాటి ఐటీడీని పాలిస్తే కనీసం పాలకుల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదివాసుల కోసం మాట్లాడలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ 2022 నుంచి ఈ రోజు వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్తు అలుపెరగడ పోరాటం చేస్తుంది. మా శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ స్థాపించమని గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో సుమారుగా 72 గంటలు దీక్ష చేశాం. ఎక్కడో బహిరంగంగా ప్రతి ఎత్తున ధర్నాలు చేశాం. అయినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు చలనం లేదు. మొన్నటి కూడా ఈ యొక్క రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా మేము కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కూడా పోటీలు చేశాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలకు చలనం లేదు. ఎన్నికల హామీలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పాతపట్నం బహిరంగ సభలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీఏ స్థాపిస్తామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.